తెరిచి మరి మనందరికీ తెలిసిన వాక్యమే 2 వారాల మట్టి చదువుతున్నాం, కానీ మరి దాన్ని ఎందుకు మరి ముందుకు వెళ్ళలేదు. అయితే ఈ వారము దేవుడు దాని గురించి మాట్లాడతానని నమ్ముతున్నాను. హల్లెలూయా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుతామండి. హల్లెలూయా. మరి బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన పాటు మనం చేస్తున్నాను. వారు ఏదేమో దేశము చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమా అయినదని అనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పమును పంపెను. అవి ప్రజలను కరవుగా ఇజ్రాయిల్లో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య ఉండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకోమన్రి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చును. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. ఎలా చూడాలంటండి? మరి ఆ ఇత్తడి సర్పం ఏదో కాదు, కానీ ఆ ఇత్తడి సర్పము ఇప్పుడు మనకు ఎత్తబడిన కలువరుసులో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన వైపు మనం నిదానించి చూసినప్పుడు మనం ఖచ్చితంగా బ్రతుకుతాం. మరి ఆయన వైపు ఎలా చూద్దామండి? ఆమేన్. అంటే మన చూపులో తేడా ఉందని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన వైపు మనం నిదానించి చూద్దాం. మరి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడు, నీకు స్తోత్రాలయ్యా. తండ్రిదిగో నాయన, తండ్రి ఈ దినమున ప్రభువా మరి పాటల్లోనూ తండ్రిగో సాక్ష్యంలోనూ కొన్ని హెచ్చరికలు మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. అది నీ వాక్యం వినుట ఉన్నది ప్రభా. దానికి ముందుగా నీ బిడ్డలు చెల్లించిన ప్రతి కానుకను, దశమ భాగమును ఆయా దేవా నిత్యంగా వారి యొక్క గుప్పులు విప్పి ఇచ్చిన ప్రతి ఒక్క సమర్పణను ప్రభా మీరు స్వీకరించండి ప్రభా. దేవా నీ కృపలో తండ్రి ఇదిగో నాయన ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. ఆయా బైబిల్లో ఒక మాట రాయబడింది నాయన, నిత్యంగా తండ్రి నీవు ఆ కానుక బిడ్డ నిలబడినప్పుడు ఎవరు దానిలో ఎక్కువగా వేశారని చూచినప్పుడు ప్రభా నువ్వు అంటున్నావు, ఒక స్త్రీ తన జీవనమంతయు నీ కొరకు సమర్పించుకుందని చెప్పావు ప్రభా. దేవా మేము మాకు కలుగున్న దాంట్లో మేము నీ కొరకు ఇచ్చుట అనేది దేవా నిత్యంగా నీ పరిచయలో పాలిభాగస్తులు ఉండుటే ఉన్నది ప్రభా. దేవా మేము ఎంతో వ్యర్థంగా ఖర్చు పెడుతున్నాం ప్రభా. అయా మాకు రకరకాలుగా మేము వేస్ట్ చేస్తున్నాం ప్రభా. కానీ నీ పరిచయలో ఆ ప్రతి రూపాయి వాడబడడానికి సహాయం చేయండి దేవా. ఇదిగో నాయన ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించండి ప్రభా. వారి కుటుంబాలను జ్ఞాపం చేసుకోండి. వారికి నాయన ఆకాశవాకులు ఇప్పండి ప్రభా. ఎల్లప్పుడూ వారికి సమృద్ధి దయచేయండి ప్రభా. అప్పుల నుంచి విడుదలవ్వండి ప్రభా. సమస్య నుంచి విడుదలవ్వండి ప్రభా. పనులు లేని వారికి పనులు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా. నీ సన్నిధి తోడుకొంచండి. ఇదిగో అల్పుని అనుకుని మరుగు చేయండి. నీ వాక్యం చేత మాతో మాట్లాడమని, నీ సన్నిధి తోడుకొంచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు అయినను కొంతమంది రాలేదు. ఎందుకంటే మనకి మరి మంగళవారం బుధవారం మీటింగ్స్ ఉన్న సంగతి రాలేని వారికి మీరేం చేయాలి? తెలియచేయవలసిన బాధ్యత మీకున్నది. ఆమేన్. మరి ఖచ్చితంగా అందరూ మరి దేవుని కూటాల్లో మరి పాల్గొని మరి దీవెనను ఆ యొక్క సిద్ధపాటే మనసును మనం అందరం పొందాలని ప్రభువట మనం చేస్తున్నాను. హల్లెలూయా. మరి మనం చదువుకున్న లేఖనాల దగ్గరికి మనం వద్దామండి. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడుతున్న మాట. ఈ ఇశ్రాయేలు ఎవరంటే దేవుని ప్రజలు, మనందరికీ తెలుసండి. హల్లెలూయా. ఇది జరిగిన సంఘటనే, జరగలేనిది ఏది కూడా బైబిల్లో లేదండి. బైబిల్ ఏమి వివరిస్తుందంటే జరిగిన దాన్ని వివరిస్తుంది, జరగబోయే దాన్ని వివరిస్తుంది, జరిగిపోయి ఇప్పుడు జరుగుతున్న ప్రెజెంట్ కూడా వివరిస్తుంది. అందుకే దీనికి ఒక మాట ఉంది, ఏంటంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉన్నవాడు. ఆమేన్. దేవుడు ఎప్పుడు ఉన్నాడు అని అంటే ఆయన అనాది కాలం నుండి ఉన్నవాడు. ఆయనకు ఉనికి లేదు, ఆయనకు ప్రారంభం లేదు. సహోదరులు వింటున్నారా?
ఆయనకి ప్రారంభం లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ప్రారంభించిన ప్రతిదానికి ఏముంటుంది, ముగింపు ఉంటుంది. మరి నేను నమ్ముతున్నాను ఏంటంటే మనం ప్రారంభించబడ్డాం, నిజమేనా? మనం ప్రారంభించబడ్డాం, మనకు కూడా ఒక ముగింపు ఉంది. కానీ దేవుడు ముగింపు లేని జీవితంలోనికి నిన్ను నడిపించడానికి ఈ కూటాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఎక్కడికండి అమ్మా, ఎక్కడికమ్మా? నేను ఒకసారి గతంలో ఒక ప్రశ్న వేశాను, ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ టికెట్ లేని ప్రయాణం మన శరీరంలో ఉన్నది ఏంటది? టికెట్ లేని ప్రయాణం. నువ్వు టికెట్ తీసుకో కానీ ప్రయాణం చేస్తావు. ఎంత ఫాస్ట్గా ప్రయాణం చేస్తావంటే నీకే తెలియదు ఆ ఫాస్ట్ ఏంటది. నీ మైండ్, నీ ఆలోచన. మనం టికెట్ తీసుకోకుండానే చాలా చోట్లకు ప్రయాణం చేస్తే వెళ్తాం. ఆమేన్. ఇంకా నువ్వు టికెట్ తీసుకోకుండా నువ్వు స్వర్గంలో ఉన్నట్టుగా ఊహిస్తావు, ఒకసారి నువ్వు నరకంలో ఉన్నట్లు కూడా ఊహిస్తావు. నిజమేనా? టికెట్ లేకుండానే జరిగిపోతున్నాయి ఈ పనులని. కానీ వాక్యం చెప్తుంది గుర్తు కలిగిన వాడినే ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడంట. ఏం కలిగి ఉన్నవాడిని? అమ్మ సోదరులారా వింటున్నారా? ఏం కలిగి ఉన్నవాడిని? గురుతు అనంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ముద్ర మనం పొందుకుంటే కానీ మనం ఎక్కడికి వెళ్ళాం? సోదరులారా అందరికీ అర్థమవుతుందా? ఆయన రాజ్యానికి వెళ్ళాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఆమేన్. మరి ఆయన రాజ్యానికి వెళ్ళినట్లుగా బైబిల్లో ఎవరైనా ఉన్నారా? క్లాత్ సెంటర్ లాగిన లేకపోతే అక్కడ దేవుని స్తోత్రం. ఆయన రాజ్యానికి వెళ్ళినట్లుగా బైబిల్లో ఎవరైనా ఉన్నారా? అమ్మా చెప్పాలి, ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? మరి పరలోక రాజ్యం నుండి భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఉన్నారండి. హల్లెలూయా. అంటే మనకు ఒక రాజ్యం ఉందని బైబిల్ చెప్తుందా? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏమంటాడంటే మీరు ఈ లోక సంబంధులు కాదంటాడు సింపుల్గా. మనం ఎక్కడ ఉన్నాం? మనం లోకంలో ఉన్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు? మీరు లోక సంబంధులు కాదు, మీరు పర సంబంధులు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మనం నివసిస్తున్న భూమి చాలా పెద్దదిగా మనకు అనిపిస్తుంది, ఎందుకంటే మనం దాని మీద ఉన్నాం కనుక. కానీ దీనికంటే పెద్ద గ్రహాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా? దీనికంటే పెద్ద గ్రహాలు ఉన్నాయి. రేగల్ స్టార్స్ ఉన్నాయి, రకరకాల గ్రహాలు ఉన్నాయి. ఎన్ని గ్రహాలు ఉన్నా దేవుడు భూమిని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఈ భూమి నీకు నివాస యోగంగా ఉన్నది కనుక. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? అంగారకుడి మీద ఉంటే బాగుంటుందేమో, ప్లూటో మీద ఉంటే బాగుంటుందేమో, నిఫ్టోలో మీద ఉంటే బాగుంటుందేమో అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి చంద్రుడి మీద స్థలాలు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చేసింది. నిజమేనా? మరి హైదరాబాద్లో ఎవరో ఆ చంద్రుడి మీద స్థలం కూడా కొనేశారంట. మరి ఎన్ని కోట్లు ఎట్టు కొన్నారో నాకు తెలియదు, కానీ పేపర్లో కూడా వేసేసారు అది. ఇంకా అక్కడికి వెళ్ళే యోగం కూడా మనకి లేదు. సరే, ఏది మానవుడు ప్రయత్నం చేయని, నువ్వెక్కడ దాకున్నా దేవుని ఉగ్రతను మాత్రం తప్పించుకోలేవు. గట్టిగా ఆమె చెప్తారా? హల్లెలూయా. ఎక్కడ దాకున్నా మనం ఆయన్ని తప్పించుకోలేమండి. నువ్వు సముద్రపు అగాధంలోకి వెళ్ళిపోయినా, ఆకాశపు అంచుల్లోకి వెళ్ళిపోయినా, లేకపోతే నువ్వు ఎక్కడ దాకున్నా నీవు మాత్రం ఆయన నుంచి తప్పించుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అని అంటే ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ఉన్నారా? ఉన్నారండి. జ్ఞాపకార్థములు ఉన్నాయా? ఉన్నాయా? హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకును ఎక్కడైతే బలిగా అర్పించాడో అదే ప్లేస్లో యెరూషలేము దేవాలయము కట్టబడింది. ఆ యెరూషలేము దేవాలయంను పడగొట్టి ఇప్పుడు ఏం కట్టారు? మసీదుని కట్టారు. ఇప్పుడు మళ్ళీ మసీదు పడగొట్టబడి ఏం కట్టబడుతుంది? మళ్ళీ మూడో మందిరం కట్టబడుతుంది. మూడో మందిరం కట్టబడే లోపులోనే ఎక్కడో మందిరం కట్టబడాలి. ఏంటి ఆ మందిరం అంటే అది వధువు యొక్క దేహమై ఉన్నది. ఎందుకంటే నీ దేహమే దేవునికి ఆలయం అన్నారు. నువ్వు ఆలయముగా కట్టబడినప్పుడు, ఆలయముగా సమకూర్చబడినప్పుడు నువ్వేమవుతావు అంటే ఆయన నీకు ఏమంటాడు? శిరస్సుగా ఉంటాడు. ఆమేన్. నేనేం చేస్తాడు? తీసిపోతాడు అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏమండి అక్కడ ఓన్లీ శిరస్సు మాత్రం వచ్చింది అనుకుందాం, ఎందుకంటే ఆయన మేఘము ధరించుకుని వచ్చాడు అక్కడికి. అది ఏ టైంలో వచ్చింది? 1963లో ఫిబ్రవరి నెల 28వ తారీఖున అది వచ్చింది.
హల్లెలూయా. ఇంచుమించు మరలా అది మనకి మార్చి నెలలో కూడా కనబడుతుంది. మళ్ళీ దాన్ని లైఫ్ మ్యాగజైన్ పత్రికలో మే నెల 17వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా, లేకపోతే ఆ యొక్క అమెరికా దేశంలో దాన్ని ఫిబ్రవరిలో వచ్చిన ఆ యొక్క ఇమేజ్ని ఏం చేశారు, పరిశోధించారు. అమెరికా వాళ్ళు ఏమైనా తెంగరు అనుకుంటున్నారా? ఏది పడుతుంది ఎంత ఈజీగా నమ్మేస్తారు వాళ్ళు? అస్సలు నమ్మరు. దేవుడు తన సూచన పంపినట్లుగా వారు అంగీకరించి ఆ సూచన ఏం చేశారు? హల్లెలూయా. ఆ సూచనను లైఫ్ మ్యాగజైన్ పత్రికలో ముద్రించారు. అందుకే మీరు ఒకవేళ నెట్లో కొట్టాలంటే ట్రై చేయండి. లైఫ్ మ్యాగజైన్ పత్రిక 1963 అని కొట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేజీయే ఓపెన్ అవుతుంది నెట్లో కొట్టినప్పుడు. ఇది వాషింగ్టన్ డీసీలో కూడా పెట్టారు. ఇది అంటే మ్యూజియంలో కూడా పెట్టారు. కారణం ఏంటంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేనివాడు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన తన ప్రజలను పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో ఉండి నడిపించుచున్న దేవుడు. హల్లెలూయా. నిజమేనండి. స్తోత్రం, స్తోత్రం. ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా ప్రేమించాడంటే అసలు ఇశ్రాయేలు ప్రజలు అసలు భూమి మీద లేనప్పుడే ప్రేమించాడు. ఎప్పుడు మరి ఎవరికి వాగ్దానం చేశాడు అని అంటే మనందరికీ తెలుసు. అబ్రహామా నీ సంతానము తమది కాని పరాయి దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారయ్యా. అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 75 సంవత్సరాలు. అబ్రహాం పిల్లలు ఉన్నారా? లేరు. ఎంతమంది తెలుసండి? 75 సంవత్సరాల వయసులో దేవుని స్వరం అబ్రహాంతో ఏం మాట్లాడుతుందంటే, అబ్రహామా నీ సంతానము 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు, అయితే వారిని నా బాహువు చేత మరలా విడిపిస్తా. మరి అబ్రహాం ఏం ఆలోచించాలి? అదేడు ప్రభువా, నాకు పెళ్ళి ఎన్నో సంవత్సరాలు అయింది, ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు వచ్చేసాయి, మా ఆవిడికి పిల్లలు కనే విధానం కూడా లేదు, నేను నా గర్భం ఏమైపోయింది? మృతతుల్యం. నా భార్య గర్భం మృతతుల్యం అయిపోయింది. కానీ మాకు సంతానము ఉండదని, మాకు సంతానమును చూచావని, ఆ సంతానమును బానిసత్వంలో ఉంటారని ఎలా చెప్తున్నావు ప్రభువా అని ఆలోచించుండొచ్చు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అందుకే వాక్యం చెప్తుంది, నువ్వు ఈ కాలంలో ఉన్నట్లు దేవునికి తెలుసా? ఎంతమంది ఆమని చెప్తారు? నువ్వు ఈ కాలంలో ఈ టైంలో ఆరాధనలో కూర్చున్న సంగతి దేవుడు చూచాడా? దేవుడు ఎరిగి ఉన్నాడా? ఎందుకంటే బైబిల్ చెప్తుంది జగత్తు పునాది వేయబడకు నువ్వే. ఎప్పుడంట అంటే దాని అర్థం జగత్తుకి పునాది వేయబడకు అంటే అర్థం ఏంటి? అసలు గ్రహాలు కానీ సృష్టి లేనప్పుడు, గ్రహాలు లేవు, రవ్వంతా ఆస్ట్రాయిడ్స్ లేవు, అసలు ఇసుక లేదు, గాలి లేదు, ఏమీ లేనప్పుడే నువ్వు ఎక్కడున్నావు? ఆయన ఆలోచనలో ఉన్నావు. హల్లెలూయా. అబ్రహాం అంటున్నాడు, అబ్రహామా నీ సంతానమును తమది కాని పరదేశంలో 400 సంవత్సరాలు ఉంటారు. ఎంతమంది ఉన్నారు అబ్రహాం నడుములో అంటే అప్పటికి 20 లక్షల మంది గురించి ముందే ప్లాన్ చేసుకున్నాడంట. ఎంతమంది ఉంటారు? 20 లక్షల మంది ఎక్కడ పుట్టాలి? అబ్రహాం ఇల్లు నుంచే రావాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి 20 లక్షల గురించి అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాంకు పిల్లలు లేరు, 75 సంవత్సరాల వయసు, తన భార్యకి ఏమో 65 సంవత్సరాల వయసు, ఇద్దరికి 10 సంవత్సరాల తేడా, అయితే పిల్లలు లేరు. అయితే అప్పుడు అంటున్నాడు దేవుడు, ఇదిగో నీ సంతతికి తమది కాని పరాయి దేశంలో ఉంటారు, వాళ్ళు తమది కాని పరాయి దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే అబ్రహాం ఆలోచన, ఇదేంటి ప్రభు నాకు పిల్లలే పుట్టలేదు. కానీ ఎంతమంది ఉన్నారు అబ్రహాం వెన్నులో? మనం అనుకున్న ఉజ్జాయింపుగా బానిసత్వంలో ఉన్నది 20 లక్షల మంది. తర్వాత మరి పుట్టినోళ్ళు ఏమో. అందుకే దేవుడు అబ్రహాం మరో వాగ్దానం చేశాడంట. ఏంటి? అబ్రహామా ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రం లెక్క పెట్టు అని అంటే, ప్రభువా నేను లెక్క పెట్టలేనయ్యా, ఎందుకంటే అవి లెక్కకు మించి ఉన్నవి.
అయితే నీ సంతానం కూడా అంతే ఉంటుంది అన్నాడు. సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళాడు. ఈ ఇసుక రేవులు లెక్కెట్టు అన్నాడు. ప్రభా అయితే నా వల్ల కాదు, అయితే నీ సంతానం కూడా అంతే అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రాహాము నడుములోంచి వచ్చింది ఇస్సాకు, అయితే ఇస్సాకులోంచి వచ్చింది యాకోబు, యాకోబులోంచి వచ్చింది, యాకోబులో 12 మంది వచ్చారు. ఈ 12 మందిలో ఇంకో 70 మంది పుట్టారు. ఎంతమందికి అర్థమవుతుంది? అబ్రాహాం కడుపును పుట్టింది రియల్గా చెప్పాలంటే దేవుడు వాగ్దానం చేసింది ఇస్సాకునే. కానీ తన భార్య శారా అబ్రాహాముతో అస్తమాన్ని విసిగించొద్దు, హాస్పిటల్ పోతున్నాం, అక్కడ చూపిస్తున్నాం, నా గర్భం ముడతతల్లం అయిపోయింది అన్నారు, నాకు ఋతుక్రమం కూడా ఆగిపోయింది, నాకు పిల్లలు పట్టే యోగ్యత కూడా లేదు, నువ్వెందుకు అంత ఆరాటపడిపోతున్నావు, నీకు పిల్లలు కావాలంటే నా దాసితో పో, దాన్ని పెళ్లి చేసుకుని నాకు బిడ్డను గాను అని చెప్పంటే అబ్రాహాము ఏం చేశాడు? భార్య మాటిని 75 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడంట. ఆగర్ని పెళ్లి చేసుకుంటే ఆగర్కి ఎవరు పుట్టారు? ఇష్మాయిల్ పుట్టాడు. వారెవరు? అడవి గాడిద వంటి వాళ్ళు, అది బైబిల్ చెప్తుంది. ఇష్మాయిల్ ఎవడంట? అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడు. అక్కడ అంటున్నాడు, వీడి చెయ్యి అందరి నెత్తి మీద ఎడతాడు, కానీ అందరూ వచ్చి వీడి నెత్తి మీద చెయ్యిలు ఎడతారు. గమనించు, అలాంటోనికి అన్నావు నువ్వు, వాడు నా వారసుడు అని ఎలా చెప్తున్నావు అనంటే, మరి ప్రభువా నా వారసుడు ఎవరు అనంటే, ఇదిగో నీ గర్భవాసమును పుట్టువాడే నీ వారసుడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే ఇస్సాకు కడుపును పుట్టిన పిల్లలేమో గొర్రెల కాపర్లు అయ్యారు. ఇష్మాయిల్ కడుపును పుట్టిన వాళ్ళు అందరూ ఏమయ్యారు? జ్ఞానులు అయ్యారండి. అడవి గాడిద ఉంటారు కదా. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. కాబట్టి గమనించండి. అయితే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు భయపడద్దు, అతన్ని కూడా నిన్ను బట్టి అతన్ని కూడా నేను దీవిస్తానని చెప్పాడు. అందుకే వారు దీవించబడ్డారా? ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, అబుదాబి, అరబీ షేకులు దీవించబడ్డారా? చెప్పండి అమ్మా, దీవించబడ్డారా? ఎవరిని బట్టి? ఇబ్రాహిం బట్టి. ఇబ్రాహీం వాళ్ళు ఏమంటారు? ఇబ్రాహిం అల్లాహు, ఇస్మాయిల్ అల్లాహు అంటారా? అల్లాహు అంటే దాని అర్థం అబ్రాహాము దేవుడా, ఇస్మాయిల్ దేవుడా అంటారు. మనం ఏమంటాం? అబ్రాహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అంటాం. హల్లెలూయా. గమనించండి, దేవుడు తన ప్రజలను ఆ విధంగా అబ్రాహాము వెన్నులో ఉన్నప్పుడే వారి గురించి మాట్లాడుతున్నారు. అవునా? మరి నీవు ఎప్పుడున్నాడని దేవుడు చూచాడు. అమ్మా, ఎప్పుడున్నాడని చూచాడు దేవుడు నేను? అమ్మా ఎదరలేని చెప్పండి అమ్మా గట్టిగా. అంటే ఏంటి? బైబిల్ చెప్తుంది అది. బైబిల్లో యాకోబు పత్రిక 1:18 అంటాడు, తాను సృష్టించిన వాటిలో మనమే ప్రథమ ఫలం అంట. మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అలాంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అండగా ఉంటూ పగలు మేఘస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపిస్తూ వారు ప్రార్థించినప్పుడు అడిగేవారంటే ఏమని? ప్రభువా, మేము వెళుతున్నప్పుడు మాకు ఎవరైనా అడ్డు వస్తే వారిని మా చేతికి అప్పగించు ప్రభువా, నీ నామం పెట్టి వారిని ఏం చేస్తాం? తరిమి కొడతాం, నీ నామాన్ని గొప్ప చేస్తాం అంటే దేవుడు పాపం ఏంటది కనికర సంపూర్ణుడు కదా. పాపం నా కుమారులు అడుగుతున్నారు, సరే నా కుమారులకి నా కుమారుల తరపు నేనే యుద్ధం చేస్తానని చాలాసార్లు యుద్ధం చేశాడంట ఆయన. హల్లెలూయా. ఆయన యుద్ధం చేస్తానంటే తెలుసా, చప్పుడు కూడా రాదు. ఆయన యుద్ధం చేస్తే కత్తి పట్టుకోక్కర్లేదు. హల్లెలూయా. కానీ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో ఆయన నీ తరపున యుద్ధం చేయడానికి రెడీగా ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యుద్ధం చేయాలంటే ముందు నువ్వు ఆయన వైపు తిరగాలి, నువ్వు ఆయన మనస్సు వైపు తిరగాలి, ఆయన నీలోనికి ఆహ్వానించాలి. అప్పుడు నీ తరపున ఆయన నిలబడి నీ కొరకు యుద్ధం చేస్తాడు ఆయన. ఆ యుద్ధం ఎలా ఉంటుందో తెలుసా? హల్లెలూయా, చాలా భీకరంగా ఉంటుంది.
చాలా బైబిల్లో మాట ఉంది, యుద్ధము యెహోవాదే. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు ఏమడిగినా కాదనకుండా అన్నీ చక్కగా చేస్తున్నాడు. మీకు చేస్తున్నాడా? చేస్తున్నాడండి. కాదనకుండా వారి అవసరతలు తీరుస్తున్నాడా? మాకు ఆకలేస్తుంది అంటే ఏం చేశాడు? పూరెళ్ళు ఇచ్చాడు, పరలోకపు మన్నాని ఇచ్చాడా? స్తోత్రం హల్లెలూయా. చేదైన నీళ్ళు ఎదురినప్పుడు దాన్ని దేవుడు ఏం చేశాడు? మధురముగా మార్చేశాడు. నిజమేనా? దేవునికి స్తోత్రం. మరి అడుగడుగున వారు ఏం కోరితే దేవుడు వారికి అది చేస్తున్నప్పుడు దేవునికి ఇంకెంతగా లోబడాలి. ఆమేన్. వీళ్ళన్నీ కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి. 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం మొదట వచనం ఎవరన్నా చదువుతారా? గట్టిగా చదవండి ఎవరన్నా. ఇశ్రాయేలు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన అరాదురాజు విని అతడు ఇశ్రాయేలుతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలు యెహోవాకి ఏం చేశారు అంటే అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు వేరే అతారీయుల మార్గంలో వచ్చుచున్నారనే సంగతి కనానీయుడైన అరాదురాజు వినేసి అతడు ఇజ్రాయెల్లో యుద్ధం చేసే వాళ్ళు కొందరిని ఏం చేశాడు? పట్టుకుని పోయాడు. నిజమేనండి? అక్కడ రాయబడి ఉందా? పట్టుకుని పోయాడా? పట్టుకుని పోయినప్పుడు ఇజ్రాయేలు యెహోవాకి ఏం చేశారంట? మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణంలోను నీ పేరిట, ఎవరి పేరిట? ఆయన పేరిటే నిర్మూలన చేసేస్తామన్నారు. అన్నారా అమ్మా? చెప్పండి అమ్మా. ప్రభా, ఇదిగో మా సహోదరులను పట్టుకెళ్ళిపోయారు, ఆ రాజు పట్టుకెళ్ళిపోయాడు, ఇదిగో ఆ పట్టణం గుండా మేము వెళ్తున్నాం, నువ్వు మా చేతికి వారిని అప్పగించావా? నీ నామము పేరిట ఏం చేస్తాం? వారిని నిర్మూలము చేసేస్తాం. అప్పుడు యెహోవా ఏం చేశాడంట? చదవండి, అక్కడ స్పష్టంగా ఏముందండి? యెహోవా, అమ్మా చెప్పాలి అమ్మ, ఇక్కడ అలా అక్కడ యెహోవా ఏం చేశాడు అమ్మ? చెప్పాలి. ఎవరి మాట ఆలకించాడు? ఎందుకు? నీ నామములో వారిని నిర్మూలన చేసేస్తాను అనగానే దేవుడు తన కృపను వారి మీద చూపించి ఇగో యెహోవా వారి ప్రార్థన ఆలకించాడంట. ఉందండి? వారి మాట ఆలకించాడు, వారి ప్రార్థన ఆలకించాడు. ఆ కనానీయులను అప్పగింపగా ఇజ్రాయేలు వారిని వారి పట్టణములు నిర్మూలము చేసి, అందుకు ఆ చోటుకి ఏం పేరు పెట్టారు? ఓర్మా అంటే దాని అర్థము కింద నిర్మూలము అని ఉంటుంది. కింద పుట్టినట్లో బాగా అడుగున నిర్మూలము అని ఉంటుంది. అవునా? అంటే వార్మా అని పెట్టారు ఆ పట్టణ, ఆ యొక్క ప్లేస్కి. వార్మా అంటే నిర్మూలము. ఎందుకంటే దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి విజయాన్ని ఇచ్చాడా? ఏమండి చెప్పండమ్మా. హల్లెలూయా. కానీ మళ్ళీ వారు ఏం చేస్తున్నారంటే, వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గాయం చేత ఏంటండి? మార్గంలో ప్రయాణం చేస్తున్నారు కదా అమ్మ. మనం అందరం మార్గంలో ఉన్నామా? ఎంతమంది యాత్రలో ఉన్నారమ్మా? యాత్రలో ఉన్నారా? యాత్రలో కొంతమంది బిజీ అయిపోతున్నారు. ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు. ఎంత బిజీ అంటే యాత్రలో మామూలు బిజీ కాదు. నిజమేనా? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, అంత బిజీ అయిపోతున్నారు యాత్రలో. నిజమేనా? వీరు యాత్రలో మార్గాయసము చేత ఏం చేశారంట? ఆ జనుల ప్రాణము సొమ్మసిల్లింది కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా, అమ్మ చెప్పండి త్వరగా, ఏం చేశారు? ఎవరికి విరోధంగా మాట్లాడారు? మరి దేవుని వదిలేస్తున్నారేంటి? దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులోండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి అన్నారా అమ్మ? అన్నారా? ఈ అరణ్యంలో చచ్చిపోవడానికి మమ్మల్ని అలా ఐగుప్తు నుండి, ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి. ఎక్కడి నుండి? ఐగుప్తు అంటే ఏంటి? బబులోను. హల్లెలూయా. బబులోను మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? శాఖల నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? దేనికంట? అరణ్యంలో చంపడానిక? అమ్మా ఎవరైనా అర్థమైన వారు ఆమె చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారు?
ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి. ఐగుప్తు అంటే ఏంటి? ప్రవక్త అన్నాడు బబులోన్ అన్నాడు. మహాబబులోన్ అంటే ఏంటి? మహావేశ్య. మహావేశ్య అంటే ఏంటి? రోమన్ క్యాథలిక్. ఆ క్యాథలిక్ను దాని ఆచారాలు పాటిస్తున్న దాని పిల్లల దగ్గర నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినందుకు మీరు ఏమంటున్నారు ఇప్పుడు? ఈ అరణ్యములో చంపుటకు ఐగుప్తులో నుండి బబులోన్ నుంచి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటండి? బబులోను. ఐగుప్తు అంటే ఏంటండి? ఈజిప్ట్ అంటే బబులోన్ అండి. బబులోను కార్యముల నుండి, బబులోను సంస్థల నుండి, సంఘ శాఖల నుండి, వేశ్య నుండి, మహావేశ్య నుండి, దాని పిల్లల నుండి మనం బయటికి రప్పించాడంట. దేనికి? నిన్ను వాగ్దాన దేశంలో తీసుకెళ్ళడానికి. కానీ అక్కడ వారు ఏమంటున్నారు? ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ అమ్మా పరలోకం నుండి వచ్చే మన్నాను తింటూ కూడా నువ్వేమంటున్నావు? అంత గట్టిగా అమ్మని చెప్పండి. ఆమె సోదరులారా, అర్థమైందండి? ఏమి లేదంట. నువ్వు పరలోకం నుండి వచ్చిన మన్నాను కూడా తింటూ, ఎక్కడి నుండి వస్తుంది అది? దేవుడు వారి కొరకు పరలోకం నుండి మన్నాను కురిపిస్తే ఆ మన్నాను తిన్న ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? మాకు మళ్ళా ఏమంటారు? నీళ్లు లేవు, ఆహారం లేదు, మరియు మరి ఆ బండ అన్న వారిని అంటే వెంబడించిందంట. బండ వారి దాహం తీర్చిందంట. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు కారణాలు? నీళ్ళు లేవు, ఆహారం లేదు. అమ్మా అందరు ఇక్కడ ఉన్నారా? మరి ఇక్కడ పరలోకం అన్నం తింటున్నారా? మరి పరలోక నీళ్ళు తాగుతున్నారా? ఆ బండ నుండి వచ్చే నీరు తాగుతున్నారా? ఆ బండ ఎవరు? మరి నీళ్ళు ఏమంటున్నారు? ఆహారం లేదంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారు? అన్నము మాకు. అంటే దేవుని మాటలు ఎలా ఉన్నాయి? ఓయ్ సోదరులారా, ఇశ్రాయేలు ప్రజలకి ఆ పరలోకం అన్నం ఎలా ఉందంట? చవిసారము లేని అన్నంలా కనబడుతుందంట. మరి దేవుని మాటలు, పలుకుబడిన మాటలు, 7వ ముద్రలోంచి వచ్చిన మాటలు, 7వ సంఘకాలంలో మన కొరకు పంపబడిన పరలోక మన్నాలోంచి వచ్చిన మాటలు కొంతమందికి ఎలా ఉంది? చవిసారం లేని అన్నం అంటే రుచి ఏమీ లేదు, అందులో అసలు జీవం లేదు. అది దాని అర్థం. ఇప్పుడు అన్నం చచ్చిపోయింది అనుకోండి, అన్నం చచ్చిపోద్దా? ఎందుకు తెలుసండి అన్నం చచ్చిపోద్దని సంగతి? ఎప్పుడైనా చూసారా అన్నం చచ్చిపోవడం? చూడలేదా బ్రదర్స్? అన్నం చచ్చిపోవడం ఎప్పుడైనా చూసారా? చూసారండి? అన్నం చచ్చిపోవడం. అన్నం చచ్చిపోవడమా? అవునండి. దాంట్లో జీవం పోతే అది ఏమవుతుంది? నీరే అయిపోయి అదో రకమైన వాసన వస్తుంది. అది అవునా? అది చచ్చిపోవడం అంటారు. మనిషి కూడా అంతే కదా. నీరు లేక జీవం పోతే ఏమవుతుంది? చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు మనిషి? సేమ్ అన్నం కూడా అలాగే వాసన వస్తుంది. హల్లెలూయా. వీళ్ళు ఏమంటున్నారు? చవిసారము లేని అన్నం పెడుతున్నాం మాకు, అందులో సారము లేదు. మాకు అక్కడే సారం ఉంది. ఎక్కడ? ఐగుప్తులోనే మాకు సారం ఉంది, ఇక్కడ సారము లేదు, బలము లేదు. ఎందుకు వచ్చిన నీళ్ళు ఇవి? మేము అక్కడ ఉల్లిగడ్డలు మర్చిపోయి వచ్చాం, బంగాళదుంపలు మర్చిపోయి వచ్చాం, మసాలాలు మర్చిపోయి వచ్చాం. అంతా నీ కొరకు వస్తే నువ్వేం చేస్తున్నావు అయ్యా? పరలోకం నుండి దిగుస్తున్నావు మన్నా అంటున్నావు. ఇది ఎలా ఉందో తెలుసా? మన నోటికి చవిసారము లేని అన్నములా ఉందన్నారు. అమ్మా సహోదరులారా, అందుకే ఏమన్నారు? ఐగుప్తులో మేము ఏంటి? ఐగుప్తులో రాయబడిన మాట అండి. ఐగుప్తులో చావడానికి స్థలం లేనట్టు ఈ అరణ్యంలో సమాధులు చేయడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు. అమ్మా వింటున్నారా? వింటున్నారా? నువ్వు ఏదైతే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో, ఏదైతే సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో, ఏదైతే ఈ కాలపు వర్తమానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో, జాగ్రత్త సుమి. నువ్వు వినుతున్నది నేను కాదు, వినుచున్నది ఎవరు? ఆమె గట్టిగా నాకు సరిపోలేదు. వింటుంది ఎవరు? ఒకసారి 14 వచ్చింది ఏంటి? సంఖ్యాకాండ 14 వచ్చింది. త్వరగా
2వ వచనం త్వరగా. మరియు ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనుల పైన సనుక్కొండ్రి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యంలో మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకే వెళ్ళుట మాకు మేలు కదా. ఎక్కడ పోదాం అనుకున్నారండి? ఇప్పుడు మనం అందరూ వాగ్దాన దేశంలోకి వెళ్ళాలని, పరిశుద్ధాత్మ పొందుకొని నిత్యరాజ్యంలోకి వెళ్ళాలని, మనం ఆ బబులోను రాజ్యాన్ని, బబులోను దేశాన్ని, సంఘ సిద్ధాంతాలని, సంఘ శాఖల్ని విడిచి మనం ఇక్కడికి వస్తే వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు అంటే ఎవరు అనుకున్నారు? వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. మనమెవరు? వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలైతే దేవుడు అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, మనం ఆత్మీయ ఇశ్రాయేలు. ఇంకో మాట చెప్పమంటారా? హల్లెలూయా. వాళ్ళేమో నీడగా ఉన్నారంట. ఎలా ఉన్నారు? నీడ అంటే తెలుసండి? నీడ అంటే ఎంతమంది తెలుసండి? నీడ ఎలా వస్తుంది? లైటింగ్ పడితే వస్తుందండి. సూర్యుడు వెలుగు పడినా వస్తుంది, ఏ వెలుగు పడినా వెలుగు పడితే వస్తుంది. వెలుగు అంటే వాక్యం. హల్లెలూయా. ఆ వెలుగు, ఆ వాక్యం నా మీద పడినప్పుడు నా యొక్క ఛాయ ఎక్కడుంది? నా యొక్క నీడ ఎక్కడుంది? ఇప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కనబడుతున్నారంటే అసలైన నిజ స్వరూపం ఎవరు? హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు? అయ్యో ఆ బబులోనే మేము ఎందుకు చావలేదు, ఆ ఐగుప్తులోనే ఎందుకు చావలేదు, ఈ అరణ్యం మేము ఎలా చావలేదు, మేము కత్తిపాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఎక్కడ పోదాం? అందుకే చాలామంది ఎక్కడ పోతున్నారు? చాలామంది ఎక్కడ పోతున్నారండి తెలియకుండానే. ఇక్కడ బాగలేదు, అక్కడే బాగుంది. ఇక్కడ బాగలేదు, ఎక్కడ బాగుంది? నువ్వు ఏదైతే కక్కేసి వచ్చావో మళ్ళీ అక్కడికి పోతున్నావంటే నిన్నేమనాలా? నేను అన్నా మరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బబులోను సిద్ధాంతాన్ని కక్కేసామా? ఎంతమంది క్రిస్మస్లు కక్కేశారు? ఎంతమంది ఈస్టర్లను కక్కేశారు? ఎంతమంది గుడ్ ఫ్రైడేలను కక్కేశారు? ఎంతమంది ఆ యొక్క సిద్ధాంతాలను కక్కేశారు? ఎంతమంది ఆచారాలు కక్కేశారు? ఎంతమంది భస్మ బుధవారాలు కక్కేశారు? ఎంతమంది ఆచార పండుగలు కక్కివేశారు? ఆమేన్. మరి కక్కేసిన ఆ పండుగలు చేస్తున్న వారి యొద్దకు నువ్వు పోతున్నావంటే మరి నువ్వెవరు? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉందండి, ప్రకటన గ్రంథంలో. ఒకసారి 22వ అధ్యాయము 14 వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. ప్రకటన 22:14 త్వరగా. హక్కు గలవారే తమ వస్త్రములను ఉతుక్కునివారు, తమ వస్త్రములు ఉతుక్కునివారు ఏంటంటాడా? ధన్యులమేనా? హల్లెలూయా. అమ్మ వింటున్నారా? అంటే ఆయన అంటున్నాడు, జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లుగా. ఎన్ని గుమ్మాలు ఉన్నాయి ఆ పట్టణానికి? 12 గుమ్మాలు. ఎంతమంది ఉన్నారు? 12 మంది అపోస్తులు ఉన్నారు. 12 మంది అపోస్తులు ఏం బోధించారు? పరిశుద్ధాత్మతో ఏం బోధించారండి? మీరు మారు మనసు పొంది పాపక్షమతం ప్రతివాడుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ వరమును. మరి చెప్పిన అపోస్తుల పేర్లు పెట్టమని ఆ గుమ్మల గుండా వెళ్ళే వాళ్ళు ఎవరు? వాళ్ళు మాటలు పాటించేవారే. మరి మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి పోతారు? గుమ్మల గుండా పోరు. ఒకడు వచ్చాడంట దొంగసాటుగా, కిటికీలో దూకాడంట. మరి దేవుడు ఏమన్నాడు అక్కడ? స్నేహితుడా, వస్త్రం లేకుండా నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు అని అంటే ఏమీ మాట్లాడలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, వీడి కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడేమన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడికి వెళ్ళాం? గుమ్మముల గుండా. ఆ గుమ్మములు ఎవరు? అపోస్తుల యొక్క పేర్లు పెట్టబడిన గుమ్మములు. అపోస్తుల బోధ ప్రకటిస్తున్న మనము ఆ గుమ్మముల గుండా వెళ్తాం. మరి అపోస్తుల బోధ ప్రకటించిన వారు ఎక్కడ పోతారు? ఆ గుమ్మములానికి ఆహ్వానం ఉంటుందా? వారికి ఉంటుందా? మరి కిందేమన్నాడు? కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను,
నరహంతకులను, విగ్రహారాధులను, అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతివాడును. ఎవరు వీళ్ళు? ఎవరండి వీళ్ళు? ఎవరు మాట్లాడలేదమ్మా. ఎవరిని తిడుతున్నాడు? అన్యులా? అమ్మా, అక్కడ అన్యుల కోసం ఏం బైబిల్లో రాయబడలేదమ్మా. అన్యులు మంచోళ్ళు, వాళ్ళకి దేవుడు ఆకర్షణ ఉంటేనే వాళ్ళు వస్తారు అక్కడికి. లేదనుకో, వాళ్ళకి ఆకర్షణ లేకపోతే వాళ్ళు అక్కడికి రాలేరు. కానీ ఇక్కడ చెప్పబడిన మాటలు ఎవరి కోసం? కుక్కలను, మాంత్రికులు. ఏ మాంత్రికులు? జిమ్మిక్కులు చేస్తారు కదా, ఇలా ఊహ్ అనగానే టచ్ అనగానే బైబిల్ యేసుప్రభు అలా ఏం చేశాడా? అన్నాడా? ఒక చోట అన్నాడు ఆయన, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఉఫ్ అని ఊదాడంతే. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కాదు, మనుషులందరూ ఒకే సైడ్ పడిపోవాలా. ఇలా కోటి ఇలా తిప్పగానే, అమ్మా నా వైపు చూస్తున్నారా? వేసుకున్న కోటి ఇలా అనగానే అలా పడిపో. ఇలా ఎవరు వీళ్ళు? మాంత్రికులు అంటే మ్యాజిక్ వాళ్ళండి. ఇంగ్లీష్లో మాంత్రికులు ఏమంటారు? మ్యూజిషియన్స్. మ్యూజిషియన్స్ అంటే మ్యాజిక్ చేసేవాళ్ళు. మనకు మ్యాజిక్లు జిమ్మికులు మనకు లేవు. నిజమేనా? ఇంకెవరో ఉన్నారు అక్కడ. ఎవరంట అంటే నీకు దేవుడు ఒక్కడే అని బోధించే సంఘము అది వర్తమాన సంఘం. ముగ్గురు లేక నలుగురు కూడా ఉండొచ్చులే అని బోధించే సంఘము వ్యభిచార సంఘం. ఎంతమందికి అర్థమవుతుందండి? నిజమేనా? దాని వ్యభిచారం మధ్యలో వారందరూ ఏమైపోయారంట? మునుగు తేలుతున్నారంట. మందు తాగినోడు ఎలా ఉంటాడు? ఏమండి, మందు తాగిన వాళ్ళు ఎలా ఉంటారండి? మత్తది. ఆ మత్తులో ఏం చేస్తున్నావో కూడా నీకేమి, ఎలా నడుస్తున్నావో, ఎలా ప్రార్థన చేస్తున్నావో, ఏ వాక్యం వింటున్నావో, ఎలా సిద్ధపడుతున్నావో ఇంకేం తెలియదు. అది ఆ మాటలు నేను మత్తెక్కిస్తాయి. ఎప్పుడు అక్కడ ఏముంటుందంటే శాంతి శాంతి శాంతి. ప్రవక్త అంటాడు, ఒక మాట చెప్పాడు, ఏమన్నాడంటే, ఏ పులిపీటి దగ్గర నుంచి సేవకుడు నిలబడి నీకు నిత్యంగా ఈ లోకంలో మంచి శాంతిని ఇస్తాడు దేవుడు అని చెప్పాడు, అబద్ధికుడు అని చెప్పాడు. కారణం ఏంటి? సరిగ్గా జీవించువాడు ఆ శాంతిని పొందుకుంటాడు. నిజమేనా? ఎలా పడితే అలా జీవించేసి, ఎలా పడితే అలా ఉండి నాకు శాంతిని ఇవ్వలేదంటే ఎలాగా? అమ్మ వింటున్నారా? దేవుడు అంటాడు, మనుషులు ఇచ్చినట్లు కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించున్నా అని చెప్పాడు. అమ్మ చప్పట్లు కొడతారా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మరి ఆ పరలోక రాజ్యంలో ఎవరు వెళ్ళరు? కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు. నరహంతకులు అంటే ఏంటి? ఈ పులిపీట దగ్గర నిలబడి, వింటున్నారా, ఏ సహోదరునైతే నేను ద్వేషిస్తున్నానో, ఏ సహోదరుడి గురించి తప్పుగా చెప్తున్నానో, నేనేమై ఉన్నాను తెలుసా? నరహంతకుని. ఏ నరహంతకుని యందు నిత్య జీవము లేదని చెప్పాడు. అందుకే ఈ పులిపీటు బలి తీసుకునే పులిపీటు కాదు, ఇది నేను బలైపోయి ఇతరులకు ఆహారంగా పంచపట్టబడే పులిపీట అనేది ఇది. కానీ ఇదే పులిపీట ఏమైపోయింది? పగ తీర్చుకునే పులిపీట అయిపోయింది. ఏంటి? ఇతరుల గురించి చెడ్డగా చెప్పే పులిపీట అయిపోయింది. నిజమేనా సోదరులు? అంతమందికి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, మేము ఐగుప్తుకి వెళ్ళిపోవడం బెటర్. ఐగుప్తులో మాకు ఎలా ఉంటుందో తెలుసా? చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళ మాటలు ఎలా ఉంటుందో తెలుసా? వెన్న, ఏమిటి, కత్తికి వెన్న రాసి రెడీగా పెట్టుకుంటారు. దేనికి? పొడి చేయడానికి. ఆ సమ్మగా దిగిపోద్ది. దిగిపోయిన తర్వాత నీకు అంత అయిపోయింది. కోమలోకి వెళ్ళిపోవడమే నెక్స్ట్. అవునా? పరమ వైద్యుడు దిగొచ్చినా నువ్వు బతకవు. ఎందుకంటే బ్రతికే అవకాశాలు చాలా పోగొట్టుకున్నావు నువ్వు. మళ్ళీ నువ్వే చచ్చిపోతానంటే దేవుడు ఎందుకు బతికిస్తాడు? నిజమేనా? ఏమండి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కలిపి బానిసలుగా ఉంచి వాళ్ళని చంపేద్దామని ప్లానింగ్ ఎవరిది? ఫరోది. నిజమేనా? అక్కడ వాళ్ళు ఏమన్నారు? ప్రభువా, ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించు అన్నారా లేదా? అక్కడ అమ్రాము యోకేబెదులు ప్రార్థించారా లేదా? ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఆలకించి వారికి ఒక విమోచకుని పంపాడా లేదా?
ప్రార్థిస్తేనే పరిశుద్ధాత్ముడు వస్తాడండి. ప్రార్థిస్తేనే మనకు విమోచకుడు వస్తాడండి. ఆ విమోచకుడు వచ్చి నిన్ను ఏం చేస్తాడు? కష్టాల్లోంచి నిన్ను బయటకు లాగుతాడు. అమ్రాము యోకేబెతులు ప్రార్థిస్తే వారికి ఇచ్చాడంటే దేవుడు మోషేని. నిజమేనా? మరి అందరూ ప్రార్థిస్తున్నారా? తిట్టుకున్నారంట దేవుణ్ణి. కష్టాల్లో నువ్వు దేవుని తిట్టుకుంటే నీకేమీ విమోచన ఉండదు. కష్టాల్లో యోబు వలె సహనం కలిగి ప్రార్థించు. కష్టాల్లో అమ్రాము యోకేబెతు వలె ప్రార్థించు. నిన్ను దేవుడు గొప్ప జనముగా చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమంటున్నారు? మేము వెనక్కి వెళ్ళిపోతాం, మాకు అక్కడే బాగుంది. అక్కడ ఏమన్నా తెలుసా? డాన్సులు ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చదువుతామండి 11వ వచనంలో, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మకం ఉంటారు? నేను వారికి స్వాస్థ్యమీక తెగులు చేత వారిని అత్తము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనము నీ వలన పుట్టించదని మోషేతో చెప్పాడా? అప్పుడు మోషే ఏం చేశాడంట? ప్రభువా, అలా నద్దయ్యా, ఐగుప్తులోంచి వారిని ఎంతో ప్రేమతో తీసుకొచ్చో వారిని అరణ్యంలో చంపేసాం అనుకో, మళ్ళీ నీ పేరు పోద్దయ్యా. మోషే మళ్ళీ దేవునికి ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు, బాధ్యతలు గుర్తిస్తున్నాడు. నువ్వే విడిపించమని చెప్పు, మళ్ళీ వాళ్ళని చంపడానికి అరణ్యానికి తీసుకొచ్చో. ఎందుకు ప్రభువా? వద్దు నాయన, వారిని చంపొద్దు. వారిని చంపే బదులు ముందు నువ్వు ఎవరిని చంపాలి? అమ్మా, ఎవరిని చంపాలి? ముందు నన్ను చంపే, నన్ను చంపేసి నన్ను దాటి వెళ్ళాలని చంపే అన్నాడు. వారికి అడ్డంగా నిలబడ్డారు ఎవరు? మోషే. మరి దేవుడైన యెహోవాకు నిన్ను చంపే అధికారం ఉంది, మనం చేసే అతిక్రమం బట్టి. హల్లెలూయా, మనం చేసిన ఆ అతిక్రమ కార్యాలను బట్టి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మన మీద కోపంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు అంట అడ్డంగా నిలబడ్డాడంట. అడ్డంగా నిలబడి అన్నాడంట, ప్రభువా, వీరిని చంపే ముందు నన్ను చంపే. మోషే ఎలా నిలబడ్డాడో అక్కడ యేసుక్రీస్తు కూడా ఖాళీలో అలాగే నిలబడ్డాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. ఎంత తిరుగుబాటు చేస్తున్నారో, దేవుని ఎంతగా విసిగిస్తున్నారో. బాగున్నప్పుడేమో ఆమేన్, బాగోలేనప్పుడేమో ఏమో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వేమో నాకు పాఠం చదివేస్తాం మనం. అవునా కాదా? అయితే గమనించండి, దేవుడు కష్ట సమయంలో నీకు తోడుగా ఉండేవాడు. నువ్వు ఏదైనా పలుకుతుంటే చాలు, దేవుని ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా? నాకు జయమేమో ప్రభువా, నన్ను వారు జయించే శక్తినివ్వు ప్రభువా అంటే ఆయన ఇస్తున్నాడా లేదా? మరి అన్ని కార్యాలు పొందుకుని కూడా వారు ఏం చేస్తున్నారు? మరి ఆ మేఘస్తంభం చూచారు, అగ్నిస్తంభం చూచారు, పరలోక మన్నాను చూచారా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక్క దెబ్బతో జనులను చంపిన ఎడల, ఒక్క దెబ్బతో చంపేయగలడు. అవునా? అవునా కదా? నీ తరపున యుద్ధాలు చేసినప్పుడు ఆయన ఏమన్నా కత్తెట్టని దిగాడేటి కిందకి? అమ్మా, హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం మీదకి కరువు వచ్చింది. షోమ్రోను పట్టణాన్ని అందరూ చుట్టుముట్టారు. చుట్టుముట్టినప్పుడు ఇంకా లోపలికి ఆహారం ఏమి తెలుసు కదండి. రాజ్యాల మీదకి యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఏమి అవుట్ కట్స్ అంటే ఇంకా ఇక్కడికి అక్కడికి వెళ్ళవు, అక్కడికి ఇక్కడికి రావు. ఇక్కడ ఉన్నాయి అందరూ శుభ్రంగా తినేశారు. తినేసిన తర్వాత ఇద్దరు తల్లులు ఏం చేశారంటే, ఇగో మనం తినడానికి ఏమి లేదు కాబట్టి ఈ రోజు నీ కొడుకును వండేసుకుందాం, రేపు పొద్దున్న నా కొడుకును వండేసుకుందాం అని అనుకున్నారా లేదా? ఎంతమంది తెలుసా అండి? వండేసుకుందాం అనుకున్నప్పుడు బైబిల్లోని విషయం అది. మంచి కరువు, పావురం వేసిన రెట్ట ఉంటుంది కదా, రెట్ట 5 రూపాయలంట. పావు రెట్ట 5 రూపాయలు ఆ దినాల్లో. గాడిద తలకాయ ఎంత అనుకున్నారు? అమ్మ, మేక తలకాయ కాదమ్మో, మేక తలకాయలు తినేవాళ్ళు ఉన్నారు. గాడిద తలకాయ ఆ దినాల్లో 85 రూపాయలంట. బైబిల్లో ఉందండి, ఇంచుమించు 85 రూపాయలని. హల్లెలూయా. మరి ఆ పిల్లలు వండేసుకుందామని మొదటి రోజు ఒక తల్లి కొడుకుని వండేసుకుని తినేశారు. రెండో రోజు ఆవిడ కడుపు నిండిపోయింది కదా, నా కొడుకునేమని అంటుంది. ఈ సమస్య ఎక్కడికి వెళ్ళింది? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజు ఏం చేశాడు? అయ్యో, ఎంత కష్టం అనిపిస్తున్నారు ఏంటని వస్త్రాలు చింపుకున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకు వారికి ఆ కరువు వచ్చింది? వారు దేవునిని చేర్చుకోకపోవడం వల్ల.
వారు ఏలియాను చేర్చుకోపోవడం వల్ల, వారు దేవుని ఆత్మను చేర్చుకోపోవడం వల్ల వచ్చిన కరువు. హల్లెలూయా. మా కరువులో దేవుడు వారికి పోషించాడా లేదా? ఆమేన్. దేవుని స్తోత్రం. ఆ పట్టణంలో కొంతమంది ఉన్నారా లేదా? వారు ఎలా పోషించబడ్డాడు బైబిల్ చెప్తుందిగా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? కాబట్టి గమనించండి, వారు ఐగుప్తులో మేము ఎందుకు చచ్చిపోలేదు, అక్కడ చచ్చిపోతాం కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అన్నారు కదా. అన్నారా లేదా? చెప్పండి. అన్నారా లేదా? అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసండి, యెహోషువ కాలేబులంట పరిశోధించాడంట దేవుడు. వారింటికి దూతలు పంపించాడంట. వారు ఏం చేస్తున్నారు? వారు మాత్రం ప్రార్థన చేస్తూ వారు చక్కగా దేవుని మాటకు లోబడుతున్నారంట, మోషే మాటకు లోబడుతున్నారంట. అక్కడే ఉంది. ఇదిగో 24 వచ్చు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టుదును. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? కాలేబు అంట ఐగుప్తులోంచి వచ్చినప్పుడు అతని వయసు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? వారు మరలా యోర్దాను నది దగ్గరికి వచ్చేటికి ఎంత వయసు ఏమండి? లెక్క పెట్టేసుకోండి. వారి ప్రయాణం ఎంతకాలం పట్టింది ఏమండి? 40 రోజుల్లో వెళ్ళవలసిన వాళ్ళు 40 రోజుల్లో వెళ్ళాలి, కానీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? మన అవిధేయత, మన అతిక్రమం, మనం చేసిన దరిద్రం, దాన్ని బట్టి అటు చుట్టూ తిరిగి 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 ఒకవేళ దేవుని మాట విన్నవాడు వాగ్దానంలోకి వెళ్ళాడు, తోసివేసిన వాడు రాలిపోయాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ కాలేబంట 80 సంవత్సరాల వయసులో, 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బయలుదేరాడు. ఇప్పుడు ఇంకో 40 సంవత్సరాలు వచ్చింది. ఇంక మొత్తం టోటల్ ఎంత అయింది? 80 సంవత్సరాల వయసులో దేవుడు ఏమన్నాడంటే, ఇతడు చాలా మంచి మనసు కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఇతడు అంటాడండి యెహోషువతో, యెహోషువా ఇదిగో దేవుడు నన్ను ఆ కొండ తీసుకోమన్నాడు, ఆ కొండ నాకు ఇస్తానని చెప్పాడు. అమ్మ వింటున్నారా? ఏం కొండ? ఒక కొండ చెప్పాడు కదా, ఆ కొండ నాకు ఇస్తానన్నాడు. మరి ఆ కొండ మీద చాలామంది శత్రువులు ఉన్నారు అబ్బాయి. మరి ఏం చేస్తావు? అక్కడ అమోరీయులు ఉన్నారు, కననీయులు ఉన్నారు, పెరిజీయులు ఉన్నారు, హివ్వీయులు ఉన్నారు. వారిని ఎలా జయిస్తావు? నువ్వు ముసలోడు అయిపోయావు కదా అన్నాడంటే యెహోషువ. అప్పుడు కాలేబు ఏమన్నాడు తెలుసా? యెహోషువా గమనించు, నేను 40 సంవత్సరాల వయసులో బయలుదేరినప్పుడు ఎటువంటి బలమును శక్తిని కలిగి ఉన్నాను, అదే బలము అదే శక్తి ఇప్పుడు ఉంది. నాకు ఆ కొండ ఇచ్చేయి అంటే ఏమిటి? దేవుణ్ణి అడిగితే ఏమడగాలి? మనం ఏమడుగుతాం? నాకు తెలియక చిన్న చిన్నవి అడిగేవాడిని. పిల్లలు ఏమడుగుతారు? మాట్లాడలేదు. ఏమడుగుతారు పిల్లలు? ఏమడుగుతారు? అమ్మా బిస్కెట్ ప్యాకెట్ కావాలమ్మా, చాక్లెట్ కావాలమ్మా. మనం కూడా ఇప్పుడు ఏమడుగుతున్నాం? యేసుప్రభుని చాక్లెట్లు బిస్కెట్లు అడుగుకుంటున్నాం. ఆయన ఏ కొండ అడిగితే ఇవ్వడా? మరి కాలేబు కొండ ఇస్తే నాకు ఇవ్వడా? ఆమె చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఏమని అడుగుతామంటే దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, ప్రభువా నేను తలదాచుకోవడానికి చిన్న నీడవి ప్రభువా. ఎంత? నువ్వు చిన్నది అడుగుప్పుడు చిన్నది ఎత్తాడు ఆయన. ప్రభువా నా బిడ్డల స్వాస్థ్యము బ్రతకడానికి కావలసినది అంత ఇవి ప్రభువా అని అడిగి మనం తప్పు చేసి ఎవరి మీద నిందేస్తున్నాం? అమ్మా ఎవరి మీద వేస్తున్నావు నింద? మనం ఏమంటాం? ప్రభువా నాకు చిన్న నీడవి ప్రభువా, చిన్న గుడిసి ఇవి ప్రభువా, చిన్న సైకిల్ ఇవి ప్రభువా, తొట్టిరిక్ష ఇవి ప్రభువా. నేను తెలియక అలాగే అడిగాను. ఎందుకంటే చిన్నపిల్లలు అడిగినట్టుగా అడుగుతాను. అడిగే విషయంలో ఎలా అడగాలి తెలుసా? కాలేబు అడిగినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు ఏమడిగాడు? ఇగో నాకు కొండను వాగ్దానం చేశాడు దేవుడు. మోషే చెప్పాడు కదా ఇచ్చే కొండ అంటే, ఆ కొండ మీద అమోరీయులు, పెరిజీయులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయలేవు. ఓ యెహోషువ, అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఎటువంటి బలం ఉందో నాకు ఇప్పుడు అంతకంటే గొప్ప బలం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో 4 స్త్రీలు ఉన్నారు. హల్లెలూయా. ఆ 4 స్త్రీల్లో వారు కొడుకులు లేరు, వారికి కొంత ఆస్తి ఇచ్చాడు. అయితే స్వాస్థ్యం ఎవరిదంటే కుమారులదే. కానీ ఈ ఆడపిల్లలు ఏం చేస్తున్నారు?
మా తండ్రికి ఏదైతే ఇవ్వబడిందో అది మాకు కావాలి. అమ్మ అడుగుతారా? ఆమేన్. మా తండ్రికి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, మోషే ఎంతైతే పంచాడో, ఓ యెహోషువ మాకు అది అంత ఇచ్చేయి. నలుగురు కూతుర్లు అడిగి పొందుకున్నారంట. మనం పొందుకోవాలా లేదా? అలా బెక్కమాలేసి చూస్తారేంటి? నిజమే. ఏం అడగాలో తెలియదు, తింగర మొక్కలు ఉంటాయి కదా, అవి ఎక్కడా లేవు, ఎక్కడ ఉన్నాయి. ఎలా ఉన్నారంటే నోట్లో ఏలెట్టినా మేము అసలు కొరకమండి. ఎందుకు ఎట్టారని అంటగా అడిగినట్టుగా చూస్తున్నాం. మనం ఎలా అడగాలి చెప్పండి? చెప్పండి అమ్మా. ఎంతమంది మందిరం కొరకు ఒక కొండ అడుగుతారు? అడుగుతారా? వద్దండి. ఏంటి ఆశపడకూడదా? అత్యాశ పడద్దు. దురాశ దుఃఖానికే చేటు. కానీ నీకు అవసరమైతే అది అడుగు. ఆమేన్. గట్టి కొడతారా చెప్పట్లు? దేవుని స్తోత్రం. ఈరోజు ఈ వాక్యం ముగించేద్దాం అనుకున్నాను. నన్ను ముగించేయమంటారా? ఇంకా సాగించమంటారా? ఇంకా ఉంది. నేను అన్నది ఏంటది? ఎందుకు దేవుడు వారి మధ్యకి తాపకరమైన సర్పాలు పంపించాడు? అది కదా మన కాన్సెప్ట్. ఎందుకు దేవుడు వారి మధ్యకి పాములు పంపించాడు? ఎందుకు పంపించాలి? కారణం ఏంటో తెలుసా? వారు కోరుకున్నారంట. అవునా? అన్నారా అమ్మా? చెప్పండి అమ్మ. మా ఎవరు వింటలేదు. ఎవరు వాక్యం చెప్పినా అలా కాముగా కూర్చుంటున్నారు. ఏంటో స్కూల్ పిల్లలే బెటర్ మీ మీద. వాళ్ళు ఏ చెప్పండిరా అంటే వాళ్ళు ఏమంటారు? ఏ బి చెప్పండిరా అంటే ఏమంటారు? మీరు అల్లెలు చెప్పమన్నా కూడా ఏమి చెప్పే పరిస్థితులు లేరు. ఎవరు టిఫిన్ చేయలేదా? దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మీ నోరులు తెరవబడును గాక. మీలో ఉన్న ప్రతి బలహీనత పారిపోను గాక. అక్కడ అంటున్నాడు 26వ వచనం, మరియు యెహోవా మోషే అహరోనుకి ఇలాగూ సెలవిచ్చును, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజం నేనెంత వరకు సహింపవలను? ఇజ్రాయేలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. అవునా? ఎవరున్నారు? దేవుడు అన్నాడా? మోషే అన్నాడా? చెప్పాలి త్వరగా. నేను విన్నాను. నువ్వు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవులో చెప్పినట్టు, మీరు నా చెవులో చెప్పినట్టు మీకు నిత్యముగా మీ ఎడల అన్నాడా? ఎవరైతే కోరుకున్నారో వారి ఎడల నేను. మరి వాళ్ళు ఏం కోరుకున్నారు? అమ్మా ఏం కొనుక్కున్నారు? వాళ్ళు కోరుకున్నారు. ఏం కొన్నారు? మేము ఐగుప్తులో చావలేదా, ఈ అరణ్యంలో చావలేదా అన్నారా? ఎంతమంది చావాలని కోరుకుంటున్నారు? నువ్వు ఒకరిని కోరుకుంటున్నావేమో, ఆయన వింటున్నాడు. జాగ్రత్త. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు ఆయన వింటున్నాడు. ఆయన నీ ఎడల అలాగే చేస్తాడు. అందుకే అరణ్యంలో చచ్చిపోవడానికి కోరుకోవద్దు. మరి ఏం కోరుకోవాలి? వాగ్దానం దేశంలో కోరుకోండి. ముందు వాగ్దానం దేశం ఏంటి? పరిశుద్ధాత్మతో పొందుకున్న తర్వాత నువ్వు ఏం కోరుకోవాలి? ఎత్తబాటులోకి వెళ్ళాలని కోరుకోండి. నిజమేనా? నువ్వేదైతే కోరుకుంటావో అదే పొందుకుంటావు. నిజమేనండి అమ్మా? చెప్పండి అమ్మా. ఎందుకు అలా డల్లగా ఉన్నారు? నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీరు అలా ఉండే కొద్దీ నాకు ఇంకా చెప్పాలని ఉంది. మీరు అలా ఉండే కొద్దీ ఇంకా చెప్పేస్తాను. ఇంకా చెప్పేస్తాను. నేను దాచుకొని అయితే. హల్లెలూయ అని అంటున్నాడు. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిత్యముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే. వారు కోరుకున్నారు. మేము ఎక్కడ ఐగుప్తులో చావలేదా, ఆ బబులోనే చచ్చిపోదుం కదా, అక్కడే మాకు బాగుంది, ఈ అరణ్యంలో చావలేదా అని కోరుకున్నారు కదా. అందుకే ఏమన్నాడు దేవుడు? ఒరే మీరు ఎవరైతే కోరుకున్నారో వారి ప్రార్థనలు నేను విన్నాను బాబు. మీరు కోరుకున్నట్లే మీ ఎడల చేస్తాను. మీ అరణ్యంలోనే మీరు రాలిపోండి అన్నాడా? మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు. ఏంటంట? అంటే 20 ఏళ్ళు కింద ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు అని, 20 ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసని దాని అర్థం. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. యొప్పైన కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప. అంటే 20 లక్షల మందిలో ఎంతమంది కాపాడబడ్డారు? ఇది ఘోరమైంది కదండి అమ్మా. ఇది ఘోరం కదండి. బబులోంచి వచ్చింది ఎంతమంది? 20 లక్షలు.
10 లక్షలకు ఒకటి చొప్పున ఇద్దరంట వాగ్దాన దేశంలోకి వెళ్ళారంట. మిగతా వాళ్ళందరూ రాలిపోయారు. కానీ ఎవరు వెళ్ళారో తెలుసా? బబులోన్లో పుట్టలేని పిల్లలు ఉన్నారుగా. బబులోన్లో పుట్టలేదు వాళ్ళు. ఎక్కడ పుట్టారంటే ఈ 40 సంవత్సరాల అరణ్యములో వారు వివాహాలు చేసుకుని వారి కాపురాలు చేసి కన్న పిల్లలు, వారికి ఆ బబులోని కార్యాలంటే ఏంటో తెలియదు కనుక వారు ఎక్కడికి వెళ్ళారంటే నిత్య జీవం ఆ వాగ్దానంలోకి వెళ్ళారంట. అందుకే నేను అంటాను, ఈ తరములో మీకు పుట్టిన పిల్లలు చాలా అదృష్టవంతులు. వారికి విగ్రహార్థం అంటే ఏం తెలియదు, బబులోన్ అంటే తెలియదు. వారికి తెలిసింది వర్తమానం, వారికి తెలిసింది దేవుడు అక్కడే. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎంతమంది వాక్యం అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి ప్రతి ఇంటిని దేవుడు దర్శిస్తాడా లేదా? మన సనుగుల్లో ఆయన వింటాడా లేదా? వింటాడన్న చేతురాతండి. ఆమేన్. కాబట్టి మనం ఏమనకూడదు, వాక్యం మీద సనుక్కోకూడదు. ఈ వాక్యం నాకు ఏమో అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే నువ్వు ఎవరిని అడగాలి? ఆహారం అంటే ఏంటండి? వాక్యమేనా? చవిసారం లేని అన్నం అంటున్నాం. పరలోకం నుండి వచ్చిన మన్నాను వారు చవిసారం లేని అన్నం అన్నారు. ఇప్పుడు వస్తున్న వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? నాలోంచి ఏమైనా వస్తుందండి? నా సొంత జ్ఞానం ఏంటి ఏమన్నాను? నేను చెప్పేదంటే పరలోకం అన్న ఇది, పలుకుబడిన మాట ఇది. పలుకుబడిన మాటే మూల విత్తనం అని చెప్పాడు. ఏదైతే ఆ ప్రవక్తలో ఉండి దేవుడు మాట్లాడి ఉన్నాడో అదే మాటలు ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. మరి అది ఎవరి వాక్యం? దేవుని స్వరం కాదా? దేవుని స్వరం నువ్వేమంటున్నావు? చవిసారం లేకుండా ఉంది ఇది. మాకేం అర్థం కావట్లేదు. ఆమేన్. నువ్వు అర్థం కావట్లేదు అని అంటే నీ పట్ల ఎన్నిక లేదు. ఒకవేళ అర్థం కాకపోతే నువ్వేమన్నావు? ప్రభువా నాకు అర్థమైనట్లుగా బోధించు. హల్లెలూయా. ఏమంటే స్కూల్లో పిల్లలు పంపుతున్నాం, 70-80 మంది పిల్లలు ఉంటారు. అందులో అర్థం చేసుకున్నవాడు పాస్ అవుతాడా? అర్థం చేసుకున్నవాడు కూడా పాస్ అయిపోతాడా? ఇప్పుడు కొన్ని స్కూల్లో ఏమన్నాయంటే అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా మాత్రం స్కూల్ యొక్క డెవలప్మెంట్ కోసం మీ ఓడు 90 మార్కులు వచ్చేయండి, ఇంటికి వస్తే మాత్రం అక్షరం మొక్క ఉండదు. మీ ఓడికి 50 మార్కులు 50కి 50 వచ్చేసేయండి, ఇంటికి వచ్చాక ఒరే ట్రైన్ స్పెల్లింగ్ చెప్పరా అంటే రైన్ స్పెల్లింగ్ చెప్తాడు. అంబ్రెల్లా స్పెల్లింగ్ చెప్పరా అంటే నిజమేనా? చెప్పండి. మోసాలు ఇక్కడే ఉన్నాయా? మరి అలాగే దేవుని సన్నిధిలో అందరికీ అర్థమవుతుందంటే అందరికి కాదు. ఇక్కడ బోధించే వాక్యం ఎవరికంటే ఎవరైతే ప్రతి వారము ప్రభువా నాతో మాట్లాడు, నీ స్వరం వినాలి, నేను వినాలనుకుని వస్తున్నాను, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, దాని అర్థం చెప్పు ప్రభువా అని ప్రార్థిస్తారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. అది అంత బోధించినా చెవిలో శంఖం ఊదినట్టే. ఆమేన్. కానీ అర్థం అవ్వాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు ఈ అన్నం గురించి? చవిసారం లేని ఈయన ఎవరని మీరు చెప్పుతున్న వర్తమానం చెప్తున్నాడు. వారు దేవుడు పెట్టిన ఆహారానికి పేర్లు పెడుతున్నారంట. అవునా? దేవుడు పెట్టే ఆహారానికి వారు పేర్లు పెడుతున్నారు. స్వస్థత విషయమైతే దేవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక చోట గొప్ప కార్యాలు చేస్తూనే వచ్చాడు. నిజమేనా? ఇప్పుడు తాపకరమైన సర్పాలు పంపించాడు కదా. ఎందుకు పంపించాడు? వారి తిరుగుబాటును బట్టి, వారి అవిధేయతను బట్టి. తాపకరమైన సర్పాలు పంపిస్తే ఆ సర్పం కలిసిన వాళ్ళు అందరూ ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. చచ్చిపోతుంటే ఆ ప్రజలందరూ వచ్చి మోషే దగ్గరకు వచ్చి మోషే మోషే మేము చచ్చిపోతున్నామయ్యా, మా కొరకు ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు అంటే దేవుడు ఏమన్నాడు? ఇదిగో వారు బ్రతుకున్నట్లుగా ఒక ఎత్తడి సర్పమును చేసి కొయ్యి మీద పెట్టమన్నాడు. నిజమేనా? ఆ కొయ్యి మీద పెట్టి దాన్ని నిదానించి చూసినప్పుడు వారు బ్రతుకుదురని చెప్పాడు. నిజమేనా? ఎవరైతే ఆ సర్పపు కాటు తింటున్నారో వారు ఆ సర్పము ద్వారా ఎవరైతే కాటు వేయబడ్డారో, సర్పం ఎవరు? అపవాదిగాడేనా? ఆ సర్పానికి ధీటుగా ఎత్తడి సర్పం ఎత్తబడింది. ఆ ఎత్తడి దేనికి సాదృశ్యం అంటే తీర్పు సాదృశ్యం. వాడికి తీర్పు తీర్చడానికి, ఆ అపవాదిగాడికి తీర్పు తీర్చడానికి నువ్వు ఎప్పుడైతే ఎత్తడి సర్పం వైపు చూసినప్పుడు నువ్వు ఖచ్చితంగా బ్రతికెదవు. ఆ ఎత్తడి సర్పం ఎవరంటే ప్రభు అని యేసుక్రీస్తు. దేవుడు తన స్వస్థత చేయడానికి కొన్ని కార్యాలు కలిగి ఉన్నాడంటండి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పమంటారా? చూడండి, ఉదాహరణకి చెప్తున్నాను. ఉదాహరణకి ఇప్పుడు ఎత్తడి సర్పం ఎత్తబడింది స్వస్థత పొందడానికే. హల్లెలూయా. తర్వాత బేతెస్దా కోనేరులో దూత వచ్చింది దేనికి? స్వస్థతలు ఇవ్వడానికే. నిజమేనండి? అంటే దేవుడు తన స్వస్థత పరచడానికి ఏదో ఒక కార్యాన్ని పెట్టాడుగా.
పెడుతున్నాడా? ఇప్పుడు మన కొరకు స్వస్థతనివ్వడానికి ఎవరు వచ్చారు? ఆయనే వచ్చాడు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, స్వస్థత విషయం అయితే దేవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక చోట స్వస్థత కొరకు ఒక మార్గం కలిగి ఉన్నాడు. ఆయన ఒకప్పుడు కోనేటిపై దేవదూతను కలిగి ఉన్నాడు, అరణ్యములు ఎత్తడి సర్పను కలిగి ఉన్నాడు, స్వస్థత కూటములు హల్లెలూయా, హల్లెలూయా అన్నీ కలిగి ఉన్నాడు. నిజమేనా? కానీ ఒక విషయం చెప్పినామండి, అమ్మా మనం కొన్ని ఆత్మలు సంపాదిద్దాం, కొంతమంది రక్షిద్దాం, వారికి ఏదో రకంగా సువార్త చేసేద్దాం. ఎందుకంటే వారు ఒకవేళ చనిపోయారనుకో, వారు సమాధి చేయబడ్డారనుకో, వారి యొక్క ఆత్మ తీర్పులోకి వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు సువార్త అందించకపోతే అతడి దగ్గర మనం దొరికిపోతాం. అప్పుడు దేవుడికి మనం లెక్క అప్పగించాలి. కనుక సువార్త చేసామనుకో, ఈ సువార్త అక్కడ సాక్ష్యంగా నిలబడుతుంది. హల్లెలూయా. కాబట్టి సువార్త కూటాలు ఎట్టేద్దాం. మనందరం రెడీ అవ్వండి అమ్మా, సిద్ధపడండి అమ్మా, డబ్బులు ఇవ్వండి అమ్మా, కానుకలు ఇవ్వండి అమ్మా, విరాళాలు ఇవ్వండి అమ్మా. దేవుని అమ్మా దేవుని కొరకు కాదుండోయ్, దేవుడికి ఏమి ఇవ్వక్కర్లేదు. దేవుడు ఏమైనా పేదోడా? బ్రదర్స్, ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు. నువ్వు దేవుని కొరకు చేయకో, నీ స్నేహితుని కొరకు, నీ సహోదరుని కొరకు డబ్బులు ఖర్చు పెట్టు. బ్రదర్స్, ఇప్పుడు కోటాలు దేని కొరకు? దేవుని కొరకా? ఏమండి, ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ దేవుని కొరకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? దేవుని కొరకు ఏమి ఇవ్వద్దండి, ఎందుకంటే ఆయన అడుక్కునే దేవుడు కాదండి, ఆయన ఇచ్చే దేవుడు ఆయన. మరి ఎవరి కోసం ఇవ్వాలి? ఆత్మల భారం కోసం. కట్టి కొడతారా చెప్పట్లో? కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఇప్పుడు ప్రజలు దేనికి ఇస్తున్నారో తెలుసా? స్వస్థత కోటాలు ఎడదాం అనుకుంటున్నానండి. మొత్తం అందరికీ ప్రకటించేయండి, కుంటోళ్ళని గుడ్డోళ్ళు అందరిని లాక్కొచ్చేయండి అని చెప్పినప్పుడు, పాస్టర్ ఆ కోటానికి ఎంత అవుతుంది చెప్పండి, చెప్పండి చెప్పండి అని విరాళాలు ఏం చేస్తారు? ధారాళంగా ఇస్తారంట. దేని కొరకు? స్వస్థత కూటం ఇట్టామంటే ఇంకా జనాలు చూడండి, మీ వీధిలో ఒకళ్ళు పిలితే కాదు, ఒకళ్ళు అలాగా ఏమైపోతారు? లైన్ కట్టేస్తారు. నిజమేనా అమ్మా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? స్వస్థత పొందిన బిడ్డలు ఇక్కడ ఉన్నారా? మీరు సాక్షులుగా నిలబడాలి. హల్లెలూయా. ఆ కోటాలో సాక్షులుగా నిలబడాలి. వింటున్నారా? మరి స్వస్థత కొరకైతే ఆ కోటాలు పెడుతున్నామంటే విరాళాలు ధారాళంగా ఇస్తారంట. సరే, అది పక్కన పెడదాం. ఇంకో కోటాలు ఉన్నాయంట. ఏం కోటాలో తెలుసా? సంగీత కోటాలు. ఏం కోటాలు? అన్ని పాటలే. డాన్స్లు వేసేద్దాం, స్టేజ్లు ఎరగొట్టేద్దాం, విజిల్స్ వేసేద్దాం. మీరందరూ డబ్బులు వేసుకున్నారంటే మంచి ఆర్కెస్ట్రాను పెట్టి మొత్తం ఎంజాయ్ చేసేద్దాం అని అంటే, ఇక్కడ ఎవరైనా వెళ్ళాలంటే ఎవరన్నా ఉన్నారా? అమ్మా చెప్పండి, ఎవరన్నా ఉన్నారా? ఆఖరికి మా అబ్బాయి కూడా ఏం చేస్తాడు, డాడీ సంగీత కూటం అంటే బాగుంటుంది డాడీ, అందులో ప్యాడ్ నేను కూడా ఇట్టేస్తానని చెప్పి ఆడేం చేస్తాడు. ఇంకా సంగీత కూటాలు ఇప్పుడు జరుగుతున్నాయా అమ్మా? బ్రదర్స్, జరుగుతున్నాయండి? సంగీత కూటాలు జరుగుతున్నాయా? ఎవరు మాట్లాడలేదు. మెక్లారన్ స్కూల్లో జరగలేదా సంగీత కూటం? తెలీదా? ఇంకా వాళ్ళు లిప్టిక్లు వేసుకుని నలుగురు ఆడవాళ్ళు మొత్తం మైకులు పెట్టుకుని దుబారం లేపుతుంటే వాక్యం లేదు, ఇంకా పాటలే పాటలు, పాటలే పాటలు, పాటలే పాటలు. బ్రదర్ పెట్టారా సంగీత కూటం? అలాంటి సంగీత కూటాలకి విరాళాలు మాత్రం ధారాళంగా ఇస్తారు. కానీ ఒక్క ఆత్మ రక్షిద్దాం, దేవుని కొరకు సాక్షిగా నిలబడతామంటే ఎవరిస్తారు? ధారాళంగా ఎవరిస్తారు? హల్లెలూయా. ఈ కాలప్రోత అంటున్నాడు, ఎవ్వరూ ముందుకు రారంట. హల్లెలూయా. ఇంకో విషయం, బండ నుండి నిత్యమూరుడు ఊట అనే వర్తమానంలో చెప్తున్నాడు. ప్రజలు సనుగుళ్ళు ఐగుప్తులో ఉంటే బాగుంటుంది అనుకునే ఆ విషయాన్ని దేవుడు విన్నాడా? మన ప్రాణాలకి ఆ రొట్టె అయితే బాగుంటుంది, ఈ రొట్టె బాగాలేదు అన్నారా లేదా? అక్కడ అంటున్నాడు ప్రవక్త, ఆధునిక దినములు ఇలాగూ ఉన్నారు ప్రజలు. ఏంటంటే వారికి రొట్టె కావాల్సి వచ్చును. ప్రతి బుధవారం రాత్రి ప్రార్థన కోవటానికి మాత్రం రారు, కానీ ఎక్కడ ఉంటారంట? చెప్పండి ఎక్కడ ఉంటారు? ఇంట్లో టీవీల ముందు అగ్నిగుండం సీరియల్ చూస్తూ. అగ్నిగుండం అయిపోయిందండి, ఇంకేం గుండాలు లేవా? అగ్నిగుండం సీరియల్ అయిపోయిందంట. కొత్తగా ఏమైనా మొదలు పెట్టాలి. బుధవారం రాత్రి ప్రార్థన ఉందమ్మా, రెండమ్మా ప్రార్థనకి దేవునితో గడుపుతాం, 1 గంట గడుపుతాం 2 అంటే ఏం చేస్తున్నారు ప్రజలు?
ప్రవక్త అంటున్నాడు, బండ నుండి నిత్యం ఊరుడు ఓట. ఇక ఇక్కడే ఉంటుంది అది. ఆలయమునకు వెళ్ళే విషయంలో లేదా పురుషులు ఎవరైనా సనిగిని ఎడల, ఆలయమునకు వెళ్ళుట విసుగుదల చూపుని ఎడల వారు ప్రయాణమునకు సిద్ధముగా లేరు. అది నిజం. ఎక్కడో ఏదో పొరపాటు ఉంది. బండ నుండి ఊరుడి ఓట అని వర్తమానం చెప్పాడు. పొరపాటు ఏంటి? ప్రయాణములు లేవంట. ఒక మాట ఇలా చెప్తున్నాను, ఏమనుకోదు. నీకు మందిరానికి వెళ్ళాలని ఆసక్తి ఉంటే నువ్వు ఎన్ని రాని, ఎంతమంది చుట్టాలు రాని, ఎంతమంది బంధువులు రాని, ఎంత విపత్తు రాని, నువ్వేం చేస్తావు? మేము కూడా అలా పోయిన వాళ్ళమే. తడుచుకుంటూ బైబిల్ కవర్లో పెట్టుకుని సైకిల్ పెట్టుకుని తడుచుకుంటూ వెళ్ళిపోయిన దినాలు ఉన్నాయి. ఎండలో ఎండిపోయి ఆ ఎండలో మాడిపోయి వెళ్ళిన దినాలు కూడా ఉన్నాయి లేవా? చెప్పండి. వెళ్ళాలని ఆసక్తి ఉంటేనే జరుగుతుంది ఆ కార్యం. ఈ వెళ్ళకూడదు ఏదో కారణం చెప్దాంలే అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఎంత ప్రయత్నం చేసినా బ్రదర్ వస్తారా? రాలేరు. ఎంత ప్రయత్నం చేసినా వారు వెళ్ళాలని ఉద్దేశం ఉంటే నువ్వు ఎన్ని రాని, నేను దేవుని కలుసుకోవడానికి వెళ్ళిపోతావు. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటారంటే ఏం వింటాం అక్కడ పోయి, ఏముంటుంది, ఏముంటాం, ఎప్పుడు పాటలు పాడతారు, ఎప్పుడు ఏదో వాక్యం చెప్తాడు పాస్టర్, ఏదో ఒక ఆరాధన నడిపిస్తాడు, ఇంకేముంది అక్కడ పోయి ఏం చేద్దాం? దాని బదులు ఇంట్లో కూర్చుని చక్కగా బొమ్మలు ఎట్టుకుంటే ఎలా ఉంటుంది? బొమ్మలు పర్లోక రాజ్యం తీసిపోదు. ఏం తీసిపోతుంది? ఎవరు మాట్లాడలేదు. ఏం తీసిపోతాయి? హల్లెలూయా. చూడండి, బండ నుండి ఊరుడు ఓట అని వర్తమానంలో ఈ 38వ పేరాలో 42 పేరాలలో ఈ విషయాలు చెప్పాడు మాట. హల్లెలూయా. మరియు చివరిగా చెప్తున్నాను, ఎందుకు దేవుడు సర్పమును ఇత్తడితో చేయమన్నాడు? ఎందుకనంటే ఇది తీర్పుకు సాదృశ్యం. నువ్వు తప్పక తిరిగి జన్మించాలని వర్తమానం చెప్తున్నాడు. ఇత్తడి తీర్పుకు, దైవిక తీర్పుకు ప్రాతినిధ్యం వహించును. ఇత్తడి తీర్పును గూర్చి మాట్లాడును. ఏలియా దినాల్లో ఆ తీర్పు ప్రకటించినప్పుడు ఆకాశం ఎలా మారిపోయింది? ఇత్తడి వల్ల మారిపోతే ఎన్ని దినాలు వర్షం రాలేదు? 3.5 సంవత్సరాలు వర్షము రాలేదు. అదేమైంది? అది తీర్పుకు సాదృశ్యం. అది దేవుని విడిచిన అవిశ్వాసపు దేశం. అది నిజమేనా? దేవుని విడిచిన అవిశ్వాసపు దేశం ఏదైనా సరే అది తీర్పు గురవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చివరి మాటగా చెప్తున్నాను, 7వ ముద్ర అని వర్తమానంలో చెప్తున్నాడు. చూడండి, వైద్యుడు కలిగిన గుర్తేంటి? చివరిగా వైద్యుడు కలిగిన గుర్తు ప్లస్ ఏంటంటే సిలువుకి సాదృశ్యంగా కనబడుతుంది. అసలైన గుర్తుంటుంది వైద్యులకి. ఏంటంటే మామూలు వైద్యులు ఏం చేస్తారంటే ఉత్తి ప్లస్ పెట్టుకుని తిరుగుతారు. కానీ ఎంబీబీఎస్లు ఎండి చేసిన వాళ్ళు ముద్రలు ఎలా ఉంటాయో తెలుసండి. ఆ ప్లస్ మీద ఒక పాము ఉంటుందండి. ఎంతమంది చూసారా? మోర్ను డాక్టర్ల కార్ల మీదే ఉంటుంది. ప్రవక్త అంటున్నాడు, అది ఏదో కాదు కానీ అది బైబుల్ నుంచి తీయబడిన కొయ్యి మీద వేలాడుచున్న ఇత్తడి సర్పము. అది దేనికి సాధిస్తుంది? ఒరే స్వస్థత మేము ఇచ్చేది కాదురా, మేము రిపేర్ చేస్తాం అంతే, కానీ పని చేసే ఆ కార్యము చేసేది దేవుడే. దైవిక స్వస్థత ఆయన ద్వారానే. అందుకని ఆ కార్ల మీద ఏం చేస్తారు? ఆ ఇత్తడి సర్పం బొమ్మ వేస్తారు. ఎంతమంది చూస్తారు, కనిపెడతారు? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కనిపెట్టండి, చూడండి, కార్ల మీద ఏముంటుందంటే సిలువుతో పాటు ఇత్తడి సర్పం ఉంటుంది. అంటే అవన్నీ బైబిల్ నుంచి వచ్చినాయి. ఇంకో మాట చెప్తాను, మనకు 108 ఎక్కడి నుంచి వచ్చింది? అవునా? వచ్చిందా బైబిల్ ఉంటే? మత్తయి 10:8 చదవండి త్వరగా, ముగింపు. ఉందా? అందరూ తీసారా? చూడండి, అది కొత్త నిబంధనలో 10వ పేజీ 10వ అధ్యాయము 8. తీసారా? బైబిల్ తెచ్చారా అందరూనే? కొత్త నిబంధనలో 10వ పేజీ 10వ అధ్యాయము 8వ వచనం ఏముంది? రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయడి, దెయ్యములు వెళ్ళగొట్టిది, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఈడి. ఇప్పుడు 108 ఏంటి? ఉచితంగా మిమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేయడమే, అంతేనా?
అంటే ఏది చేసినా బైబిల్ ఆధారం లేకుండా ఎవరు ఏది చేయలేరు. కాబట్టి బైబిలే మనకి సమస్తము బోధిస్తుంది. దేవుడు ఈ లేఖనాలు, ఈ మాటలు మీ హృదయంలో దీవించునుగాక. కాబట్టి ఇత్తడి సర్పముతో మన సర్పముల ద్వారా కాటు వేయబడకూడదు. ఎందుకంటే నువ్వు ఒకవేళ అపవాది చేత శోధించబడితే నువ్వెవరో వైపు చూడాలి. ఇత్తడి సర్పంగా ఎత్తబడిన యేసుక్రీస్తు వైపు చూడు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందామండి.